ఓ రోజు ఒక పాట రాయాలని కూర్చుంటే మోషే జీవితం నా కళ్ళ ముందుకు వచ్చింది. కలువ బురదలో పూసిద్ది. మీకు తెలుసు కదా, చెరువులు ఉంటాయి పల్లెటూళ్ళలో. చెరువుల్లో ఆ నీళ్ళ అడుగున తెల్లని ఇసుక ఉంటుందా, బురద ఉంటుందా? ఆ పుష్పాలు తీసుకొచ్చుకోవటానికి అందులో ఒక అడుగు పెడితే అడుగునంత బురద. ఈ తామర పుష్పం పుట్టింది ఎక్కడ? బురదలో. కానీ బురదలో పూసినటువంటి తామర పుష్పం ఏనాడు కూడా నేను బురదలో పుట్టాను అని చెప్పని తన్ను తాను వికారం చేసుకోలా, నిరాశపడలా, కుంచుకుపోలా. బానిసల సంతానంగా పుట్టాడు మోషే. ఐగుప్తీల్లో పుట్టినా బాగుండేది, పోయి ఈ దరిద్రంలో పుట్టానండి నేను అని అనుకోలా. ఈరోజు కొంతమంది నా చిన్నతనంలో నేను అనుకున్నట్టే అనుకుంటారు. కొంతమంది నా తల్లిదండ్రులు ఆర్థికంగా సమృద్ధి గలవారు కారు, పేదవారు. నాతో పాటు చదువుకునేటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రి డబ్బులు ఇచ్చి సమృద్ధిగా మంచి బట్టలు తొడిగిపిచ్చి చక్కని పుస్తకాలు ఇచ్చి వాళ్ళని బడికి పంపిస్తారు. వాళ్ళతో నన్ను పోల్చుకుంటే నేను వేసుకునే వస్త్రాలు సరైన వస్త్రాలు కావు, నేను కలిగి ఉన్నటువంటి ధనం కూడా సరైంది కాదు. వాళ్ళతో అవుట్ బెల్ కొట్టినప్పుడు వాళ్ళు అన్నీ కొనుక్కొని తింటుంటే నా దగ్గర ఉన్న కొంచెంతో నేనేదో కొని తృప్తి పడేవాడిని. మరి బాగా ఎప్పుడు గాయపడ్డానంటే, చిన్నపిల్లలందరినీ ఒకరోజు ఎక్స్కర్షన్కి తీసుకెళ్తా ఉన్నారు, టూర్కి. ఆ టూర్కి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పారు, రే ఒక్కొక్కడు 100 రూపాయలు తెచ్చుకోవాలి. 100 రూపాయలు తెచ్చుకుంటే తీసుకెళ్ళి విజయవాడ, కొండపల్లి అవన్నీ చూపించి తీసుకొస్తాం. అయితే పిల్లలం కదా, ఆశ. నాకు కూడా 100 రూపాయలు కావాలి. ఈ పావలవాడికి 100 రూపాయలు ఎవరిస్తారు? అడిగితే ఖచ్చితంగా తన్నబోతారు. నువ్వు బడికి పంపించడం ఎక్కువైతే నీకు 100 మేమే ఆడ తెచ్చి ఇచ్చామరా అంటారు. అనుమానం లేదు అందులో. అంటే ఆ సాహసమే చేయాలి. అయినా చిన్నగా ట్రై చేస్తే అక్కడి నుంచి వ్యతిరేక సమాధానం వచ్చింది. ఇంకా ఆశ తీసేసుకున్నా. సరే, పిల్లలందరూ ఆ రోజు రానే వచ్చింది. అందరూ జీబుల నిండా ఎక్కారు. మాస్టర్స్ అంతా జీబుల్లో కూర్చున్నారు. నేను ఇక నిలబడి మాస్టర్ల ముఖాలు చూస్తున్నా, పంతుళ్ళ ముఖాలు చూస్తున్నా. ఏ పంతుల కన్నా దయగలిగి ఒరే వీరయ్య ఎక్కురా అంటారేమో అని. ఆహా, ఎరా డబ్బులు తెచ్చావా? లేదండి, చాలేదు. ఎందుకనరా? డబ్బులు లేకపోతే మేమేం చేసేది? అందరిని ఎక్కించుకొని, రే అందరు ఎక్కారా? దీనంగా నిలబడి చూస్తూనే ఉన్నా. ఇక జీబులు బయలుదేరినాయి. కనుచూపు మేర నా కంటికి అదృశ్యమయ్యేంత వరకు నిలబడి చూస్తూనే ఉన్నా ఆశగా. కొంచెం దూరం పోయిన తర్వాత ఏ మాస్టర్కైనా కనికరం కలిగి జీబు ఆపి, రే రారా అంటే పరిగెత్తుదామని. కానీ ఎవరికి ఆలోచన కలగలా, వెళ్ళిపోయారు. అక్కడే నిలబడి అక్కడే చూస్తా, వెళ్ళిన దిక్కునే చూస్తా. పసిగుండె ఆశ. ఏడ్చుకుంటా అనుకున్నా, వీళ్ళ కడుపును ఎందుకు పుట్టాను నేను? పుట్టక ఈ దరిద్రుల కడుపును ఎందుకు పుట్టాను నేను? సంపన్నుల ఇంట పుట్టినా నాకు ఈ బాధ ఉండేది కాదు అనుకున్నా మనసులో. అది చూసి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఊరుకుంటారా? పక్కన కూర్చున్నారే, అసలు విజయవాడ కృష్ణానది బ్రిడ్జి ఉందరా, ఎంత పొడుగుందో అది, అసలు దాని కింద నీళ్లు మామూలుగా బాట్లేదురా అని పిల్లలు ఊరుకుంటారా? వెంటనే నీకు మామూలు కథలు చెప్తారు కదా, ఆయన చెబుతా ఉంటే మళ్ళీ ఏడుపు. నా తల్లిదండ్రులకు నేను ఎందుకు పుట్టాను, వీళ్ళ కడుపును ఎందుకు పుట్టాను? ధనికుల ఇంట పుడితే, మంచి సంపన్నుల ఇంట పుడితే బాగుండేది కదా అని అనుకున్నా. నేను పుట్టింది దరిద్రుల కడుపును కనుక నా బ్రతుకు ఇక దరిద్రంతో తెల్లారటమే, ఇంకంతే. బురదలో పుట్టాను, ఇక బురదేనా బతుకు అని రాజీ పడిపోయా నా మనసులో. అలా అనుకున్నాను నేను. ఇక్కడ కూర్చున్న మీలో మీరు పుట్టినటువంటి ప్రదేశం కావచ్చు, మిమ్మల్ని కన్న వ్యక్తులు కావచ్చు, ఆ కులం కావచ్చు, ఆ మతం కావచ్చు, ఆ పరిస్థితులు కావచ్చు,
అగ్రకులంలో పుట్టినవాడు నా జన్మ గొప్పదని ఫీల్ అవుతుంటే, అంటరాని కులంలో నేను పుట్టానే, నాకే గౌరవం లేదే అని తన పుట్టుకను బట్టి చింతపడే వ్యక్తులు లేకపోలేదు. అయితే మోషే జీవితాన్ని చదివినప్పుడు ఐగుప్తు రాజకుమార్తె కొడుకుగా పెంచబడుతున్నప్పటికీ అది గొప్పతనంగా భావించలేదు. బానిసల సంతానం అని తెలుసుకొని, ఆహా ఈ బానిసల వాడినా నేనని తన్ను తాను నిరాశకు గురి చేసుకోలేదు. బానిసలైతేనే ఆ బానిస బంధకాల్లోంచి వాళ్ళని విడిపించి వాళ్ళ పరిస్థితులు అవసరమైతే నేను మారుస్తా, అంతేగాని నేను వాళ్ళలో ఎందుకు పుట్టాను, వాళ్ళు దరిద్రులు, బానిసలు, ఇట్లాంటి జీవితాలు అని చెప్పని నేను కుంచుకుపోను, నిరాశకు గురి కాను అని ఆయన తీర్మానం చేసుకున్నాడు. అంటరానితనం అని ఏర్పరిచి, మనుస్మృతిని ఏర్పరిచి, చాతుర్వర్ణాలని లైన్లోకి తీసుకొచ్చి, అంటరాని కులాన్ని ఒకదాన్ని సృష్టించి, ఆ పేరుతో నోటికి ముంత కట్టి, వెనక నడుంకి తాటాకు కట్టి చాలా సంవత్సరాలు మనుషులలోనే ఒక తరగతి వర్గాన్ని అతి దుర్మార్గంగా అవమానపరిచినటువంటి జనాంగంలో పుట్టినవాడు బిఆర్ అంబేద్కర్. ఆయన స్టోరీని నేను చూశాను, కొంతవరకు ఆయన పుస్తకాలు కూడా చదివాను. వాళ్ళ అమ్మకి బట్టల షాప్కి వెళ్ళి చీర తెచ్చుకోవటానికి వెళ్తే పైసలు తీసుకొని వాడు చీర ఇస్తాడు. ఎట్టిస్తాడో తెలుసా? ఒక పనివాడిని పిలిచి, అదిగో ఆమెకి చీర అంట ఇవ్వు అంటే, వాడు ఆ చీరను తీసుకొని చీర మీద అట్లా నీళ్లు పోస్తాడు. అట్లా పోస్తాడు నీళ్లు పోసి, ఈ చీర మీద నుంచి నీళ్లు కింద పడితే ఆ నీళ్లలో ఈ చీరని ఆ మట్టి ఆ నీళ్లు కలిసి బురద అయింది. ఆ బురద పూసి ఇదిగో అని ఇసిరేస్తాడు. ఇది చూశాడు అంబేద్కర్. మా అమ్మ డబ్బులిచ్చి కొనుక్కున్న వస్త్రానికి ఇంత అవమానమా? గుండె నీరైపోయింది. అందరికీ చేతులకి ఇస్తున్నారు, మా అమ్మకి ఎందుకు విసిరేశారు? అందరికీ దుమ్ము దులిపిస్తున్నారు, మా అమ్మ కట్టుకునే వస్త్రాన్ని ఎందుకు పని కట్టుకొని బురద చేసి దాన్ని పూసిచ్చారు? చదువుకోవటానికి వెళ్తే అంబేద్కర్ గదిలోకి ప్రవేశిస్తే లోపల ఉన్న పిల్లలందరూ బయటికి వెళ్తారు. రై ఎందుకు వచ్చావు లోపలికి? అంటరాని వాడా, నువ్వు బయట ఉండాలిరా, లోపలికి ఎందుకు వచ్చావు? లే వెళ్ళు అని పాపం ఆయన బయట కూర్చోబెడతారు, ఎడంగా కూర్చోబెడతారు. మిగిలిన పిల్లలందరినీ లోపల పిలిచి కూర్చోబెడతారు. మంచినీళ్ళు అవుతాయి. మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు తాగుదామని చెప్పని ఆ కుండ దగ్గరికి వెళ్ళి గ్లాస్తో ముంచుకోబోతుంటే పరిగెత్తుకుంటూ వస్తాడు పంతులు. ఒరేయ్ నీకేమన్నా పిచ్చా? అంటరాని వెధవా, నువ్వు వచ్చి మేము తాగే నీళ్ళు ఆ గ్లాస్ పట్టుకున్నావేంట్రా అని చెప్పని ఆయన అరిసి, ఇంకోసారి అలా చేసావంటే చంపేస్తా, నీకు దాహం అయితే నీళ్లు దప్పికవుతున్నాయి అని అడగాలి నన్ను, నేను పోస్తా అంటే మంచినీళ్ళు అవుతున్నాయి మాస్టర్ అంటాడు. దోశలు పట్టు, చిన్నోడు పాపం, దోశలు పట్టు అండి. ఆ దోశలతో ఎట్లా తాగాలో చేత కాదు. ఆ పాత్ర పొడుగు కాడ గంట ఉంటుంది, సాంబార్ పోసే గంట లాంటిది, ఆ కుండలో ముంచి ఆ గంటతో ఆ అబ్బాయి దోశలలో పోస్తే సగం కింద సగం చేతిలో, ఎట్ట తాగాలో తెలియదు. ఆ నీళ్లు దాగి అక్కడే నిలబడతాడు. ఏంటి నాకు ఈ పరిస్థితి? నేను వాళ్ళలో ఒకనే కదా, వాళ్ళల్లో నన్ను ఎందుకు కలవనేరు? మా అమ్మకి ఎందుకు ఇలా అవమానం జరిగింది, నాకెందుకు అవమానం? రైల్వే స్టేషన్లో దిగుతారు, గుర్రబండి అడుగుతారు ఇంటికి వెళ్ళటానికి. బండి ఎక్కుతారు, ఇంత డబ్బని మాట్లాడుకొని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు అంటరాని కులానికి చెందిన వాళ్ళని తెలుసుకొని వాడు నిలువున బండి దించుతాడు. రై చెప్పొద్దంటారా బండి ఎక్కేటప్పుడు? అంటరాని వెధవల్లారా, నా బండికి నా బండిని అపవిత్రం చేశారు కదరా
అని చెప్పని దించేస్తాడు. అడుగడుగున అవమానం. చివరికి కటింగ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను దున్నపోతు మీద ఉన్న వెంట్రుకలు తీస్తూ ఉంటాడు. పైసలు తీసుకొని వచ్చి నాకు తల కటింగ్ చేయండి అని అడిగితే అంటరాని వాడికి మేము చేయమంటాడు. మరి దున్నపోతుకు చేస్తున్నావు కదా అని అడుగుతాడు. దున్నపోతు కంటే కూడా నీచులురా మీరు అంటాడు. దున్నపోతు కంటే కూడా హీనులురా, దున్నపోతు కంటే కూడా, కుక్క కంటే కూడా మీరు హీనులు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, దరిద్రగొట్టు సినిమాలు, సైతాను సినిమాలు కాదు, అంబేద్కర్ లైఫ్ హిస్టరీ పిక్చర్గా తీశారు, చూడండి. తనకు జరిగిన వరుస అవమానాలన్నిటినీ గుండెల్లో పెట్టుకున్నాడు, ఛాలెంజ్గా తీసుకున్నాడు. సమాజం బురద అంది కదా, ఆ బురదలోనే నేను ఒక కలువ కావాలనుకున్నాడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నాకెందుకులే అని నేను చెప్పినటువంటి మోషే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, విలియం కేరీ అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ అలా అనుకుంటే ఈరోజు మన పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? దళితుల్ని లేక అంటరాని వర్ణంగా చెప్పబడినటువంటి నా కులస్తులని నేను కాపాడేదేముంది, నేను చేయగలిగేదేముంది, మన చేతనేమైంది, అందరితో పాటు నేను కూడా కలిసిపోవటమే అని రాసి పడకుండా అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఏంటో తెలుసా? వీళ్ళందరినీ నేనెందుకు కాపాడకూడదు? ఈరోజు నీ కుటుంబం దరిద్రతతో అల్లాడుతుంది, నీ సమాజం దరిద్రతతో అల్లాడుతుంది, నీ ప్రజలు సత్యమెరగక నశించిపోయి నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు. ఎవడో వస్తాడు, ఎవడో ఏదో చేస్తాడని ఎవడి కోసమో ఎదురు చూడొద్దు. నీవే వారిని ఉద్ధరించువాడివి కావాలి అని తీర్మానం చేసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, నువ్వే సమాజాన్ని ఒక మలుపు తిప్పడానికి తీర్మానం చేయమని దేవుడు పిలుస్తున్నాడు. చదవటం మొదలుపెట్టాడు, రాత్రి పగలు తేడా లేదు, పుస్తకాలు తినేస్తున్నాడు ఆయన. ఏమిట్రా నీకేమన్నా పిచ్చా అంటే, ఆ పట్టింది పిచ్చి, ఏదో ఒక దారి చేయకుండా మాత్రం వదిలిపెట్టను. కొంతమందిలాగా ఆవేశాలతో తీర్మానాలు చేసి 3 రోజులు నిలబడి 4వ రోజు ఎత్తాడు పగలగొట్టి వెళ్ళిపోయే చంచల మనస్కుడు కాదు అంబేద్కర్. ఛాలెంజ్గా తీసుకున్నాడు. అవసరమైతే నా ప్రజల రక్షణ కోసం, నా ప్రజలను దాస్య విముక్తుల్ని గావించడం కోసం నా జీవితాన్ని ఫణంగా పెడతాను, నా లైఫ్ని త్యాగం చేస్తాను. ఈ యాగంలో నేను ఆహుతైపోయినా నా ప్రజలు క్షేమంగా ఉంటారు, వాళ్ళ కోసం నా జీవితాన్ని బలి పెడతాను అని తన జీవితాన్ని అలా ఆహుతి చేయడానికి ఇష్టపడ్డాడు. దేశాలు తిరిగాడు, చదివాడు, ఎక్కడికి పోతే అక్కడ చదవటమే. లైబ్రరీకి వెళ్ళి, లైబ్రరీలో ముందుండేది ఎవరంటే ఈయనే. ఆ లైబ్రరీ వాడికి విసుగొచ్చిద్ది, ఏమయ్యా వచ్చావా, ఒక్క రోజన్నా ఆలస్యంగా రావయ్యా, చూసి సంబరపడదామని ఉంది అంటాడు ఆ లైబ్రరియన్. అంబేద్కర్ గారు అంటారు, నా బాధ నీకు తెలియదయ్యా, తొందరగా తాళాలు తీ అంటాడు. కొన్ని చదవటానికి పైసలు లేవు, లైబ్రరీకి వెళ్ళాలి అని తీసుకోవాలి, చదువుకోవాలి. ఒకసారి లండన్ ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ స్టడీ చేయటానికి ఉన్నప్పుడు భార్య దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వస్తుంది, మన అబ్బాయి గంగాధర్ చనిపోయాడు. ఎందుకో తెలుసా? వాడికి ఆరోగ్యం బాగలేదు, చూపించడానికి డబ్బులు లేవు అని ఏడ్చి రాసింది. ఆయన ఏం రాస్తాడో తెలుసా? బాధపడకమ్మా, నా పరిస్థితి ఇక్కడ కఠినంగానే ఉంది. కొన్నిసార్లు నేను ఇక్కడ జీవించడానికి నేను ఎంతో ప్రాణప్రదంగా చదువుతున్న పుస్తకాలు కూడా అమ్మాల్సి వచ్చింది. పుస్తకాలు అమ్మి ఆ వచ్చిన దాంతో నేను నా రోజు గడుపుతున్నాను అని చెప్పని భార్యకు రాస్తాడు. మనం త్యాగం చేయాలి. ఇంకా రాస్తాడు, ఒక్కోసారి నేను తప్పు చేస్తున్నానేమో,
ఎవరి కోసమో ఆలోచించి నా కుటుంబాన్ని బలి చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది. అయినా సరే బలి అయిపోయినా పర్వాలా, నేను నా కుటుంబం, తన కుమారుడు గంగాధర్ అని ఆయన చనిపోతాడు, పర్వాలేదు. నేను, నా భార్య, నా పిల్లలు మొత్తం ఆహుతైపోయినా పర్వాలేదు. నా ప్రజలు రక్షించబడితే నాకు అంతే చాలు. నా ప్రజలు దాస్య విముక్తులైతే అంతే చాలు. నా ప్రజలు సమాజంలో గౌరవనీయంగా బ్రతికితే అది చూడాలి, కన్ను మూయాలి. ఈరోజు భారత రాజ్యాంగ రచయిత ఎవరో మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. బా, దళితులు, అంటరాని వాళ్ళని, రకరకాలుగా అవమానాలు పాలైనటువంటి ప్రజల్ని ఈరోజు సమాజంలో సామాన్య వ్యక్తులతో కలిసి మనుగడ సాగిస్తూ వాళ్ళకంటే ఉన్నత స్థానాల్లో కూర్చొని ఉద్యోగాలు చేసి సామాజిక వ్యవస్థలో ఒక స్థాయిలోనికి రాగలిగారు అంటే ఫస్ట్ దేవుని కృప అయితే, రెండవది అంబేద్కర్ యొక్క త్యాగ ఫలితం. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నాకెందుకులే అని అందరూ ఆలోచించినట్టు ఒక క్రైస్తవుడు ఆలోచించకూడదు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నీ మాట అలా ఉండదు. అందరికీ భిన్నంగా నువ్వు ఆలోచిస్తావు. ఎవరెలా పోతే నాకెందుకు అనే డైలాగే నీకు రాదు. అవసరమైతే నేను కరిగిపోయిన ఎదుటివాడికి వెలుగివ్వాలనే ఆలోచనలో నువ్వు ఉంటావు.